నమస్తే ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు. గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years నుంచి మనం ఇల్లు కట్టుకుంటున్నాము. వాళ్ళకి ఏమైతే మనం డబ్బు శాంక్షన్ చేసేవాళ్ళు గతంలో, దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కొంత సబ్సిడీ ఉండేది, కొంత లోన్ పొజిషన్ ఉండేది. ఆ లోన్ ఉంది కాబట్టి లబ్ధిదారులు లోన్ తిరిగి కట్టాలి ఉద్దేశంతో మార్టగేజ్ కింద అప్పుడు వాళ్ళకి ఉన్న డిఫామ్ పట్టాస్ అయితేనేమి, పొజిషన్ సర్టిఫికెట్స్ అయితేనేమి, హౌస్ డాక్యుమెంట్స్ అయితేనేమి మన దగ్గర హౌసింగ్ కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు సుమారుగా 39 లక్షల మంది పట్టాస్ మన దగ్గర ఉండేది. అదేవిధంగా కొంతమంది స్వయంగా కూడా ఇల్లు కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రీగా కూడా కట్టారు. అటువంటి వాళ్ళు టోటల్ 12 లక్షల మంది ఉన్నారు. ఈ 39 లక్షల మంది 39 lakhs పీపుల్ ఎవరైతే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి గృహం ఉన్నా కూడా దీనిపైన ఎటువంటి అధికారం వాళ్ళకి లేదు, టైటిల్ లేదు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళు సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే గిఫ్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మార్టగేజ్ పెట్టాలి అనుకున్నా వాళ్ళు దే వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్. ఆల్మోస్ట్ 39 lakh పీపుల్. కాబట్టి చాలాసారి మనకు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, వాటికి ఏమైనా స్కీమ్ మీరు తీసుకువస్తే బాగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏమైతే లోన్స్ ఇచ్చామో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా టైం అయ్యేసరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆల్మోస్ట్ ఒక హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ 39 lakh పీపుల్కి 14,000 కోట్ల రూపాయలు టోటల్ అమౌంట్ అవుట్స్టాండింగ్ ఉండేది. ఈ లబ్ధిదారుల నుంచి ఈరోజు కూడా అవుట్స్టాండింగ్ ఉన్నాయి. కాబట్టి దే వర్ రిక్వెస్టింగ్ కి కైండ్లీ వేవ్ ఆఫ్ సమ్ పోర్షన్. గతంలో కూడా 2014 వరకు 2004 నుంచి 2000 నుంచి 2014 వరకు కూడా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోర్షన్ వేవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, కానీ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే వేవ్ ఆఫ్ చేశారు. కాబట్టి మళ్ళీ అటువంటి స్కీమ్ తీసుకువస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి చాలాసారి రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ప్రజల ప్రతినిధులు కూడా రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా కాబట్టి పెద్ద మనిషితో ఆలోచన చేసి మొన్న ఆనరబుల్ సీఎం గారు క్యాబినెట్లో 16 సెప్టెంబర్ నాడు ఇవి స్కీమ్ని అప్రూవ్ చేశారు. దీనికి ముఖ్యమైన బెనిఫిట్స్ 4-5 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమంటే ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. అంటే లబ్ధిదారులకి పెండింగ్ లోన్ పోర్షన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక నామినల్ అమౌంట్, మన గ్రామీణ ప్రాంతంలో అయితే మీ అందరికీ తెలుసు 10,000 రూపాయలు, లేకపోతే మున్సిపాలిటీ అయితే 15,000, కార్పొరేషన్ అయితే 20,000. ఆ అమౌంట్ కట్టగలిగితే మిగిలిన అమౌంట్ ఎంత అయినా సరే, అది కొంతమందికి అయితే 1,00,000 వరకు ఉన్నాయి. వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతం అయితే ఆల్మోస్ట్ 90,000 రూపీస్ ఒక్కొక్క ఇండివిజువల్కి వేవ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఈరోజు 14,000 కోట్ల మనకు లోన్స్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 10,000 కోట్ల పైన వేవ్ చేయడం జరిగింది. కాబట్టి బెనిఫిషరీస్కి ఫ్యూచర్లో కూడా దే విల్ నాట్ బి ట్రీటెడ్ ఎస్ డిఫాల్టర్. ఎందుకంటే ఒక వన్ టైం కింద సెటిల్మెంట్ అయిపోతుంది. నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే బ్యాలెన్స్ లోన్ ఎంత ఉన్నప్పటికీ కూడా వేవ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి అధికారం లేదు, ఈ టైటిల్ లేదు ఈ హౌస్ పైన. కాబట్టి ఈరోజు ఇవి వన్ టైం సెటిల్మెంట్ కనుక ఈ పథకం కింద చేయగలిగితే వాళ్ళకి ఏమైతే బ్యాలెన్స్ ఇది టైటిల్ డాక్యుమెంట్స్ ఏమైతే మన దగ్గర ఉన్నాయో అవి రిటర్న్ చేయడంతో పాటు వాళ్ళకి రిజిస్టర్డ్ ఫ్రీ హోల్డ్ డీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాము, అది కూడా మనం ఫైనలైజ్ చేసాము. కాబట్టి వాళ్ళు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో ఏమైనా అమ్మాలి అనుకున్న సేల్ కానీ, ఎలినేట్ కానీ, గిఫ్ట్ కానీ చేయవచ్చు. కాబట్టి దే బికమ్ అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అలాంగ్ విత్ ద హౌస్. 3 పాయింట్ ఏమంటే ఇది మార్టగేజ్ కూడా చేయవచ్చు వాళ్ళు అవసరం ఉంటే. ఇది బ్యాంకర్స్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.
ఈ డాక్యుమెంట్ ఏమైతే ఉందో అవి బ్యాంకర్స్ కూడా వెట్టింగ్ చేశారు. కాబట్టి ఇవి డాక్యుమెంట్ కనుక వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు మార్టిగేజ్ పెట్టి బ్యాంకులో అప్ టు 75% ఆఫ్ ది వాల్యూ, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు చాలా పెరిగినాయి అర్బన్ ఏరియాస్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ. కాబట్టి 75% ఆఫ్ ద అమౌంట్ వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇవి మార్టిగేజ్ పెట్టి లోన్స్ కూడా తీసుకోవచ్చు, అప్పు కూడా తీసుకోవచ్చు బ్యాంకు నుంచి. ఇది థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏమంటే ముఖ్యంగా ఏమైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలి అంటే మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జ్ కట్టాలి. ఇవి అంతా కలిపి 7.5% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ సపోజ్ 3 సెంట్స్కి 3 లక్షలు ఉంటే 7.5 అంటే 22,500 రూపీస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పథకం కింద గవర్నమెంట్ అది పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. కాబట్టి దే డి నాట్ హ్యావ్ టు పే ఎనీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ యూజర్ ఛార్జెస్ కానీ. ఇవి 4 పాయింట్. 5 పాయింట్ ఏమంటే మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీ నో దే ఆర్ నాట్ లొకేటెడ్ ఎవ్రీవేర్, అన్ని మండల్స్లో కూడా లేవు. మనకు 2-3 మండల్స్ కలిపి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అక్కడ వెళ్ళి దే మే హ్యావ్ టు వెయిట్ ఆల్సో. అక్కడ డాక్యుమెంట్ రైటర్కి కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, సమయం పడుతుంది. కానీ ఈ పథకం కింద మనం గ్రామ సచివాలయంకి, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్స్కి దాదాపు 15,004 ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ సెక్రటరేట్ ఉంది, అదేవిధంగా వార్డులో ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ మరియు వార్డ్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్ట్ చేస్తారు, అది కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఈ 10 నిమిషాల్లో వాళ్ళకి గ్రామంలో లేకపోతే వార్డులో వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అక్కడ విత్ నో ఫీస్ ఎట్ ఆల్. ఇవి 5 పాయింట్. 6 పాయింట్ ఏమంటే మామూలుగా ఇవి అన్నీ ఏమైతే మనకు డిఫామ్ పట్టాస్ ఉన్నాయి లేకపోతే పొజిషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవి అంతా ఇప్పుడు 22A ఉన్నాయి. 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ స్కీమ్కి బెనిఫిట్ తీసుకుంటారో వాటికి అటువంటి ల్యాండ్, అటువంటి సర్వే నంబర్స్ 22A నుంచి తీయడం జరుగుతుంది. దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ 22A లిస్ట్. కాబట్టి 22A లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తే వాళ్ళు ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ఇది మన ఇచ్చిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో దే కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే గిఫ్ట్ కోసం కానీ, మార్టిగేజ్ కోసం కానీ, సేల్ కోసం కానీ, అవి చేయాలి అంటే లీజ్ కోసం కానీ దే డి నాట్ ప్రొడ్యూస్ ఎనీ అదర్ లింక్ డాక్యుమెంట్. ఇవి డాక్యుమెంట్తో 22A నుంచి కూడా తీయడం జరుగుతుంది. కాబట్టి దే కెన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద 6th అడ్వాంటేజ్. 7th పాయింట్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి 6 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ 39 lakh పీపుల్. ఒక 12 లక్షల మందికి వాళ్ళు అప్పు కింద మనం శాంక్షన్ చేయలేదు, వాళ్ళకి ఫ్రీగా ఇల్లు కానీ వాళ్ళు సొంతగా ఇల్లు అయినా కట్టుకున్నారు. అటువంటి వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోసం ఓన్లీ 10 రూపీస్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ డాక్యుమెంట్ మనం ఏమైతే వేరే వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళకి అప్పు లేదు కాబట్టి ఆ నామినల్ అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఓన్లీ 10 రూపీస్తో, అంటే నామినల్ అమౌంట్ ఉండాలి ఉద్దేశంతో ఓన్లీ 10 రూపీస్తో సంపూర్ణ హక్కు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ద స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 51 lakhs. ఇంకొకటి ఇది వాలంటరీ స్కీమ్ ఉంది, ఇది ప్రజల స్వేచ్ఛ, కానీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనికి. డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, బౌండరీ ఎంత, అవంతా మెజర్ చేసి మళ్ళీ కంప్యూటరైజ్ చేసి విఆర్ఓ హ్యాజ్ అప్రూవ్డ్, పంచాయత్ సెక్రటరీ హ్యాజ్ అప్రూవ్డ్, నౌ తహసీల్దార్ ఈజ్ అప్రూవింగ్. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మనం 8th నుంచి రిజిస్ట్రేషన్ మనం మొదలు పెడుతున్నాము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్కి పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ రిజిస్ట్రేషన్ని వాళ్ళు ప్రజల సమక్షంలో సో దట్ ఓపెన్గా రిజిస్ట్రేషన్ అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు 21st డిసెంబర్కి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి ఇవి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు.
ఏపీ 24 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఓటీఎస్ అనే పథకాన్ని తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితం అంటే 1983 నుంచి 2011 సంవత్సరాల మధ్యలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది. వీళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు కట్టుకున్న ఇళ్ల పైన ఎటువంటి హక్కు లేకుండా మరి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో దాదాపుగా 27,000 నుంచి 78,000 రూపాయల వరకు కూడా రుణము, దాంతోపాటుగా వడ్డీ పేరుకుపోయిన పరిస్థితిలో, అవి కట్టలేని పరిస్థితిలో వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా వాళ్ళ తర్వాత లీగల్ హెడ్స్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కానీ, లేదా ఏదైనా అవసరమైనప్పుడు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కానీ లేకపోవడం, లేదంటే ఏదైనా బ్యాంకుల్లో రుణం తీసుకునే అవకాశం కూడా లేకపోవడం, మరి ఈ సమస్యలన్నీ కూడా పాదయాత్రల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు మరి దీనికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఒక పరిష్కారం చూపించి అప్పు ఎంతున్నా సరే, వడ్డీ అప్పు కలిపి ఎంతున్నా సరే గ్రామ పంచాయతీల పరిధిలో 10,000 రూపాయలు, మున్సిపల్ పరిధిలో 15, కార్పొరేషన్ పరిధిలో 20,000 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా వాళ్ళకి హక్కులు కల్పిస్తూ జగనన్న గృహ హక్కు పథకం ద్వారా వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టాం. దాదాపుగా 50 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప అవకాశం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక గొప్ప అవకాశం. ఆ ఇంటి ఖరీదు 2 లక్షల నుంచి కనీసం 15 లక్షల వరకు ఉన్నటువంటి ఇంటికి ఈరోజు పూర్తి హక్కులు కల్పిస్తూ, కేవలం 10-15 వేల రూపాయల్లో పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు యథావిధిగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తనకున్న మీడియా ద్వారా, తన పార్టీ కార్యకర్తల ద్వారా. ఈరోజు ఒకసారి చంద్రబాబు నాయుడు నైజం గమనిస్తే దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నోసార్లు ఈ పథకం, ఓటీఎస్ పథకం హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ కూడా అతను ఏ రోజు కూడా ఈ పథకాన్ని పెట్టాలన్న ఆలోచన కూడా అతనికి రాలేదు అధికారంలో ఉండగా. మరోవైపు టిట్కో గృహాల్లో మనందరం కూడా చూసాం, 3 లక్షల విలువ చేసే ఇంటికి దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలతోటి వాళ్లకు కట్టబెట్టి 30 సంవత్సరాల పాటు వాళ్ళకి బాడుగ కంటే కూడా ఎక్కువ ఈఎంఐలు కట్టే విధంగా మరి టిట్కో గృహాలన్నీ కూడా వాళ్ళకి అంటగట్టే కార్యక్రమం చేసే ప్రయత్నం చేసినాడు. మరి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 300 చదరపు గజాలకు లోబడిన ప్రతి టిట్కో ఇల్లు కూడా పూర్తి ఉచితంగా కేవలం ఒకే ఒక్క రూపాయితో వాళ్ళందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతాం. ఓటీఎస్ పథకం ద్వారా దాదాపుగా 50 లక్షల మంది పేదవాళ్ళకి ఈరోజు ఒక మేలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇందులో బలవంతం చేస్తున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇది బలవంతం చేసే కార్యక్రమమే కాదు. పూర్తిగా లబ్ధిదారులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టే ఈరోజు ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళుగా ఈరోజు కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి కదిరి నియోజకవర్గ పరిధిలో దాదాపుగా ఇప్పటికే 22,000 మంది వరకు కూడా ఇటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ఈరోజు పథకం ద్వారా లబ్ధి పొందే కార్యక్రమం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తను పేదవాళ్ళకు మేలు చేసే కార్యక్రమాల పట్ల ఏ రోజు కూడా ఆలోచన వచ్చిన పరిస్థితి లేదు.
ఎప్పుడూ కూడా పేదవాళ్ళపైన భారం వేసే ఆలోచనలే చేసినాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మందికి ఈరోజు పూర్తిగా హక్కు కల్పించే కార్యక్రమం ఓటీఎస్ ద్వారా జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా గమనించాల్సింది, మీకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం. ముఖ్యంగా కదిరి మున్సిపాలిటీలో చాలామంది దాదాపుగా 2000 మంది వరకు ఉన్నారు. ఈరోజు కూడా ఆ ఇళ్లపైన వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా, కేవలం ఇంట్లో హక్కు లేకుండా కేవలం దశాబ్దాల తరబడి ఆ ఇళ్లలో ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమం అతి తక్కువ డబ్బుతో ఈరోజు కేవలం 15,000 రూపాయలతోనే వాళ్ళకి హక్కు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది కూడా బలవంత పెట్టే సమస్య లేదు. ఎవరైనా మిమ్మల్ని బలవంత పెడితే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. పూర్తిగా ఇది ఇష్టపూర్వకంగా స్పాంటేనియస్గానే చేసే కార్యక్రమం. ఎవరు ఎటువంటి బలవంతం చేయరు. మీకు ఇష్టం అనుకుంటే, మీకు లబ్ధి జరుగుతుంది అనుకుంటేనే ఈ ఓటీఎస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జగనన్న సంపూర్ణ గృహకృత కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తాం. బీసీ కాలనీలో ఇక్కడ డ్రైనేజీ విషయంలో చాలా మంది కొంత ఇబ్బందులుగా ఎదుర్కొంటా అంటే కొన్ని సమస్యల వల్ల వాళ్ళందరూ వచ్చి మాకు అడిగిన తర్వాత ఇట్లా రమణారెడ్డి అన్న గారికి ఎంపీపీ గారికి సహకారంతో నేను ఈ పైపులు తీసినాను. దీనికి అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. గ్రామంలో ఉన్న బీసీ కాలనీలో మొదట సీసీ రోడ్డు వేసినప్పుడు డ్రైనేజ్ రోడ్డు వేయలేదు. అప్పుడు పంచాయతీలో డ్రైనేజ్ లేదు. ఇళ్ళన్నీ కట్టుకున్న తర్వాత ఇళ్లలో నీళ్లు డ్రైనేజ్ లేని ప్రాబ్లంతో ఇళ్లలో నిలబడిపోతున్నాయి. దానికోసం బయట పెట్టుకోవాలంటే ప్రాబ్లం ఉన్నందువలన ఇక్కడ మా కోఆప్షన్ మెంబర్ బట్టి 5 రోజులు గారిని అడిగితే ఆయన మంచి హృదయంతో నేను ఇస్తానని ముందుకొచ్చి పైపులు తీసినాడు. దీన్నంతా మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏమన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే 5 రోజులు మీకు సహకరిస్తాడు. ఆయన సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఈ జిల్లాలో రైతులు వ్యవసాయానికి కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా కాకుండా వ్యవసాయాన్ని నిర్విరామం చేసేటువంటి చట్టాలని ఆదుకునేటువంటి దాంట్లో పూర్తిగా విఫలమైన. అందుకనే డిసెంబరు 5 నుంచి 17 వరకు మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు రక్షణ యాత్ర బస్సు ప్రారంభిస్తాం. దీనికి రేపు కొక్కంటి క్రాస్లో 10 గంటలకి ఈ బస్సు జాతర ప్రారంభిస్తాం. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు. వీటితో పాటు రోజుకు ఒక రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరం ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉంది, వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజు పంటలు దెబ్బతిన్నటువంటి 967 కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ రావాల్సి ఉంటే ఆ ఇన్సూరెన్స్ ఇప్పటికి కూడా ఒక రైతుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం ప్రస్తావన లేకుండా పోయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇది ఇవ్వాల్సిందని చెప్పి గట్టి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ
అటువంటి ఆలోచన ఎక్కడ కూడా పెట్టుకోకుండా పోవడం రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు. రెండోది, ఈ జిల్లాలో డ్రిప్ స్ప్రింక్లర్లు వ్యవసాయం మీద ఆధారపడి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి కూడా మొత్తం 32,000 మంది రైతులు డ్రిప్ స్ప్రింక్లర్లకు అప్లై చేసుకొని లక్షలాది రూపాయలు డిపాజిట్లు కడితే ఈ పొద్దుటికి కూడా వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి పోయిన సంవత్సరం 2020-21లో మొత్తం రైతులందరూ కూడా అతివృష్టితో మొత్తం పంటలన్నీ కూడా దెబ్బతిని వేరుశనగ, వరి, మొక్కజొన్న, మిరప, అరటి అనేక పంటలన్నీ కూడా దెబ్బతింటే ఆ రైతులందరూ కూడా ఆదుకుంటామని చెప్పి మాటలు చెప్పింది. తీరా ఆచరణలో చూసినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు చూస్తే మేము కేవలం పంట పొలాల్లో కుళ్ళిపోయి నాశనమైనటువంటి పంటలకు మాత్రమే కాంపెయిన్ చేసినాం. అది కూడా ఇస్తామని చెప్పింది కూడా నామమాత్రంగా ఇచ్చింది. మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది ఏమంటే, భూమిలో కుళ్ళిపోయిన దానికంటే కూడా రైతులందరూ కూడా కూలీలను పెట్టి ఆ పంటలు భూమిలో నుంచి పంటలను తీసుకొచ్చి కళ్ళాల్లో వేసి ఇడిపించి ఖర్చులు భారం పెరిగితే వాటికి పరిహారం ఇవ్వలేదు. అట్లనే ఈ జిల్లాలో మల్బరీ రైతులకి 12.5 కోట్ల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలి, ఇన్సెంటివ్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. మొత్తం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని నిర్విరామం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. రెండోది, ఈ జిల్లాలో ప్రభుత్వం ఎస్సీ జెడ్ల పేరుతో మొత్తం భూములంతటినీ కూడా రైతుల నుంచి దూరం చేసేటువంటి పద్ధతిలో ఎస్సీ జెడ్ల పేర్లతో భూమి అంతా కూడా సేకరిస్తుంది. ఇప్పటికే ఎన్పి గుంటలో పెద్ద సోలార్లు వచ్చి 10,000 ఎకరాలు సేకరించారు. అది కాకుండా మళ్ళీ రెండోసారి కూడా సోలార్కు సేకరిస్తున్నారు. దాంతోపాటు ముత్యాల చెరువులో భూమి ప్రభుత్వం సేకరించింది. ఇట్లా చూస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిగి, సోమందపల్లి అనేక ప్రాంతాల్లో ఈరోజు భూముల నుంచి రైతుల్ని దూరం చేసేటువంటి పద్ధతుల్ని తీసుకొస్తాను. అందుకనే మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటలు మాత్రం రోజు రోజుకి ధరలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం పంటల్ని మేము మార్కెట్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి మాటలు చెప్తుంది. రైతు భరోసా దగ్గరికి పోయి అవి ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలు తీసుకుపోయినప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో మార్కెట్ కంటే కూడా నాణ్యత ఎక్కువ ఉండి, క్వాలిటీ ఉండి, అవుట్ అని ఉండి అవి తిరిగి ఇతనానికి పనికి వస్తాయంటే తప్ప కొనని పరిస్థితి లేదు. అందుకని ఆ అతివృష్టి వల్ల మొత్తం పంటలని కూడా దెబ్బతిన్నప్పుడు అతి తక్కువ ధరకు 1200కు 1300కి ఈరోజు వేరుశనగకాయ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వాన్ని మేము చెప్పింది, మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా మొత్తం ఏవైతే పంటలు దెబ్బతిన్నాయో వాటిని అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలి. రెండోది, పెట్టుబడులు ఈరోజు వేరుశనగ సాగు చేయాలంటే ఒక ఎకరానికి 24,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మొక్కజొన్న సాగు చేయాలంటే 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లనే టమాటా కానీ లేదా అరటి, బొప్పాయి ఇట్లాంటి హార్టికల్చర్ పంటలు కూడా సాగు చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చులు వస్తాయంటాయి. మీరు మాత్రం దానికి కాంపెన్సేషన్ ఇవ్వడంలో చాలా వెనకబడినారు. కాబట్టి మేము మొక్కజొన్నతో పాటు అన్ని రకాల పంటలకి నష్టపోయిన రైతులకి 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి ఈ జాతర సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘం కూడా ప్రజల్ని మోటివేట్ చేసి ఆ విధంగా ఈ రేటు ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా చెప్పదలుచుకున్నాం. రెండోది, ఎస్సీ జెడ్ల పేరుతో తీసుకున్నటువంటి భూములకి ఇప్పటికే 2014 సంవత్సరంలో తీసుకున్నటువంటి భూములకి 6-7 సంవత్సరాలైనా ఆ రైతులకి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ నిర్వాచిత లేదంటే R&R ప్రకటించి ఆదుకున్నటువంటిది లేదు. అందుకు ఆ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తక్షణం ఎస్సీ జెడ్ల పేరుతో తీసుకున్నటువంటి భూములకి పరిహారం ఇవ్వాల. మొత్తం గ్రామాలు కాలేటువంటి వాళ్ళకి R&R ప్రకటించి పునరావాసం కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, గతంలో పాల రైతులందరికీ కూడా ప్రస్తుతం మార్కెట్ కంటే కూడా 4 రూపాయలు అదనంగా మేము ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ కరోనా పేరుతో రకరకాల పేరుతో పాడి పశువులకు వాడేటువంటి దానా ఖర్చు పెరిగింది, మెడిసిన్ పెరిగింది, దాని పోషణ భారం పెరిగింది. పాల రేట్లు మాత్రం 25, 26, 30 రూపాయలు ఉన్నాయి. అందుకనే మేము పాల రైతులకు కూడా 1 లీటర్కి 10 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఈ 5వ తారీఖు నుంచి 17వ తేదీ వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతులందరినీ కూడా మోటివేట్ చేసి ఈ నెల 28వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర
మొత్తం ఉమ్మడి జిల్లాగా ఉత్తర ప్రాంతం దక్షిణ ప్రాంతం కలిసి వేలాది మందితో నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించిన సందర్భంలోనే ఈ బస్సు జాతాను ప్రారంభించబోతున్నాం. అదే 70 ఉన్నాయి, ఒక 4 or 5 యాక్సిడెంట్ ప్లాంట్ ప్లాంట్ ఇది సరిపోదు కదా. పిఎస్ఏ వర్క్ చేయలేము, వెంటిలేటర్ పిఎస్ఏ వర్క్ చేయలేము, ప్రెజర్ తక్కువ ఉంటుంది, ప్రెజర్ తక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. నాకు 100 బెడ్స్కి ఇది కావాలి, దీనికి సపోర్ట్ చేయాలా, తర్వాత 100 పడగలకి నార్మల్ ఆక్సిజన్ సింగిల్ లైన్ కానీ సపోర్ట్ చేయాలి. వెంటిలేటర్ చేంజ్ చేసుకున్నాను, రిక్వైర్మెంట్ లేకపోతే సపోర్ట్ చేస్తాడు. అన్నీ ఒకేసారి యూజ్ అవుతూనే మనకి ఇబ్బంది. వెంటిలేటర్లు పెట్టాను అక్కడే అడిగాను కార్డ్స్ కార్డ్స్ ఏదైనా అవసరం అక్కడేం లేవు, చిన్న కార్డ్స్ ఉన్నట్టున్నాయి లేవా? ఐరన్ ఉన్నాయి సార్, 5 ఉన్నాయి. ఇంకా కాలర్ లేదా? కాలర్ లేదు. మంచి పేరాలు 4 ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి సార్. అంటే 5 ఇక్కడ పెట్టేసుకొని 5కి వెంటిలేటర్లు పెట్టేసి మిగతా అక్కడ మనము 3 పేర్ అయినా సరిపోతారు. ప్లాంట్ ఏదో సపోర్ట్ చేస్తుందని చూడాలి. మనము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఐసీయూతో కూడుకున్నటువంటి పడకలు అది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వివి సిద్ధారెడ్డి గారిచే, అలాగే హెచ్డిఎస్ కమిటీ సభ్యులైనటువంటి అందరితో ఈరోజు మనం 10 పడకల ఐసీయూ వార్డుని ప్రారంభించడం జరిగింది. దీనికి రావడానికి మన శాసనసభ్యుల కృషి ఎంతో ఉంది. అలాగే దాదాపు 10 లక్షల విలువైనటువంటి సామాగ్రిని క్రిప్టో రిలీఫ్ అనే సంస్థ ద్వారా, నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా మనకు మారుమూల పట్టణమైనటువంటి మన కదిరికి వాళ్ళు అందజేయడం జరిగింది. దీనివల్ల మనకు అత్యవసర చికిత్స మరియు ఈ వెంటిలేటర్స్ సపోర్ట్తో పేషెంట్ కావాల్సిన సౌకర్యము కలిగించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఇది చేసుకుంటూ ఈ దీంట్లో మన ఎమ్మెల్యే గారు వారి యొక్క కృషి ఫలితంగా మనకు ఈరోజు ఐసీయూ పడకలు
మనకు వచ్చాయి. కాబట్టి అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 10 పడకలతో కూడిన ఐసీయూ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, HDS కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కోవిడ్ నేపథ్యంలో మరి ఐసీయూ సౌకర్యాలు లేక కొంత ఇబ్బంది పడ్డాం. మరి అందులో భాగంగానే ఈరోజు 10 పడకలకు పూర్తి ఐసీయూ కార్డ్స్ అయితేనేమి, మానిటర్లు అయితేనేమి, అన్ని కావాల్సిన సెక్షన్ ఆపరేటర్లు, ఆక్సిజన్ ఫెసిలిటీలు, వెంటిలేటర్లు, అన్ని రకాల ఆధునికమైనటువంటి ఐసీయూ సౌకర్యాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక 10 పడకలతో ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా దాదాపుగా ఇక్కడ 120 నుంచి 130 పడకలకు కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తిగా వచ్చింది. పిఎస్ఏ ప్లాంట్ అంటే గాలి నుంచినే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ఒక ప్లాంట్ కూడా తొందరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తాం. మరి దాంతోపాటుగా స్టాండ్ బైగా ఒక 10 KL లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనకు అందుబాటులో ఉంది. మరో దాదాపుగా 150 వరకు డీ-టైప్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో థర్డ్ వేవ్ లాంటివి వస్తే ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధం చేసి పెట్టాం. గతంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో మరి ఏదైతే కొన్ని డెఫిషియన్సీస్ ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేసుకొని థర్డ్ వేవ్ లాంటిది ఏదైనా వస్తే కూడా దాన్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. పట్టణ ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి కోవిడ్ జాగ్రత్తలు కూడా ముఖ్యంగా వ్యాక్సినేషన్ అందరూ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం ఈ నెలాఖరు లోపలే అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా ఈ నెలాఖరికే పూర్తిగా వేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరు ఏదైనా థర్డ్ వేవ్ లాంటిది వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున వస్తే కూడా మనకి ఇక్కడ గదిల్లో ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ కానీ దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సౌకర్యాన్ని ముఖ్యంగా ఐసీయూ సౌకర్యం కానీ అదేవిధంగా మరి గతంలో కరోనా నేపథ్యంలో మూతపడినటువంటి ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేశారు. ఏరియా ఆసుపత్రిలో కావాల్సిన సిజేరియన్ ఆపరేషన్లు కానీ, జనరల్ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్లు కానీ, ఆర్థోకి సంబంధించిన ఆపరేషన్లు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలకు ముఖ్యంగా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాం. ఈ సౌకర్యాలన్నీ కూడా ఎదిరించి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ సెలవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.